వాళ్ళ బుద్ధి సమస్య, వాళ్ళు చేసే పనుల సమస్య. అలాంటి కుటుంబంలోకి నా చెల్లెల్ని పంపిస్తే దాన్ని సుఖపడినిస్తారా? డ్రై పెళ్లి చేసుకుంటే భర్త బాగా చూసుకుంటే సరిపోదురా. ఆ ఇల్లు బాగుండాలి, ఆ ఇంట్లో వాళ్ళు బాగుండాలి. వచ్చిన ఆడపిల్లని సొంత కూతురులాగా ప్రేమగా చూసుకునే వాళ్ళు అయి ఉండాలి. కన్న బిడ్డనే కట్టేసి గదిలో పడేసిన మీ అమ్మ రేపు నా చెల్లిని బాగా చూసుకుంటుందంటే ఎలా నమ్మమంటావు? అవన్నీ జరిగే పనులు కాదు. నిజంగా మీ అమ్మ మారినా సరే మా మనసులు మారం. వెళ్ళరా ఇక్కడి నుంచి. నేను వెళ్ళను బావా, నాకు శౌర్య కావాల్సిందే. రేయ్, నీకు మాటలతో చెప్తే అర్థం కదా? వెళ్తావా లేదా? నేను వెళ్ళనంటే వెళ్ళను. రేయ్, మా చెల్లంటే నాకు ప్రాణం. తన జోలికి వస్తే అవతల వాడి ప్రాణం తీయడానికి కూడా వెనకాడను. ఏమనుకుంటున్నారు అసలు మా గురించి? అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? అసలు ఇదంతా కూడా మీ అమ్మే నీతో చేయిస్తుంది కదా? మా అమ్మకి నా ప్రేమకు సంబంధం లేదు బావా. అసలు నేను ప్రేమిస్తున్న విషయం మీకు తెలిసే వరకు మా అమ్మకు కూడా తెలీదు. నా మాట నమ్మండి. ఏంట్రా నమ్మేది? మిమ్మల్ని నమ్మితే పావును నమ్మినట్టారా? నమ్మించి గొంతుకోయడంలో మీ అమ్మ నాన్నని మించినోళ్ళు ఈ ఊర్లో ఎవరూ లేరు. చివరిసారిగా హెచ్చరిస్తున్నాం, శౌర్యాన్ని మర్చిపో. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని నీకు పెళ్లి చేయడం అనేది జరగదు. మేము అనుకుంటున్నట్టుగా అరవింద్తోనే తన పెళ్లి జరుగుతుంది. అదే మీ నిర్ణయం అయితే అదే మంటపాటికొచ్చి నా ప్రాణాలు తీసుకుంటాను. ప్రాణాలు తీసుకుంటావా? అక్కడ దాకొచ్చి ప్రాణాలు తీసుకోవడం ఎందుకురా? ఇక్కడే తీసుకో. ఏం మనిషిరా నువ్వు? ఎందుకురా వద్దన్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? మా కుటుంబానికి నష్టం చేస్తున్నావు. ఇప్పుడు దాకా ఇల్లంతా సంతోషంగా ఉంది. నువ్వు అడుగు పెట్టిన ప్రతిసారి ఈ ఇంట్లో శాంతి లేకుండా పోతుంది. ఎందుకయ్యా నువ్వు ఇలా వస్తేనే ఇలా ఉంటే, రేపు నీలాంటి మా ఇంటి అల్లుండి చేసుకుంటే మా కుటుంబం అసలు ప్రశాంతంగా ఉండగలుగుతుందా? వద్దురా బాబు, నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. పోరా ఇక్కడి నుంచి, లేకపోతే నా కొడుకుల చేతిలో ఇక్కడే చేస్తావు. నేను వెళ్ళను. పోరా ఇక్కడి నుంచి. రేయ్, ఊరుకుంటున్నాం కదా అని అది మా చేతగాంతనం అనుకోవద్దు. నేను కూడా మీ అమ్మలాంటి వాళ్ళమైతే ఇప్పుడు కాదు, మొదటిసారి నిన్ను మా ఇంట్లో చూసినప్పుడే నిన్ను నరికి పోగులు పెట్టేవాళ్ళం. ఇలా పదే పదే వచ్చి మా చెల్లిని బాధ పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. అవసరమైతే నిన్ను చంపి జైలుకైనా వెళతాం, కానీ నా చెల్లెలి జీవితంలో కానీ మా ఇంట్లో కానీ నీకు చోటు ఉండదు. లేదు, నేను శౌర్యతోనే వెళ్తాను. రైట్, మళ్ళీ మా ఇంటి వైపు కనిపించావా? ఇక్కడ కాదు, మీ ఇంటికి లాక్కుపోయి తంతాం. వెళ్ళరా ఇక్కడ నుంచి. నాకు శౌర్య కావాలి. సిద్ధార్థ్, నా మాట విని వెళ్ళిపో. నీకు దండం పెడతాను. నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళు చంపేస్తారు. నువ్వు వెళ్ళిపో.
నీకోసం వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. రేయ్ వెళ్ళరా. రా. అయ్యో శౌర్య, ఏంటి చూస్తున్నారు? లోపలికి తీసుకెళ్ళండి దాన్ని. శౌర్య పోదవే లోపలికి. ఇప్పుడు ఆట మొదలు పెట్టాలి. అసలు వాళ్ళు ఏం మనుషులో ఏం పద్ధతో అర్థమే కావటం లేదు. కొట్టినా తిట్టినా పదే పదే ఇంటికి వస్తూనే ఉన్నాడు. అసలు ఈ రోజు మా పెళ్లి రోజని వాళ్ళకెలా తెలుసుంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. మన ఇంట్లో ఏం జరుగుతుందనేది వాడికి ఎలా తెలుస్తుంది? ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే విషయాలు తెలుసుకుని వాడు ఎలా వస్తున్నాడు? వాణ్ణి ఇలా కాదన్నయ్య, మళ్ళీ మన ఇంటి వైపు రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళే బుద్ధి చెప్పాలి. ఇంటికి వెళ్లి బుద్ధి చెప్పడం కాదు, ముందు ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్తే చాలు. ఏం మాట్లాడుతున్నావు? అదే బావా, ఈ ఇంట్లో విషయాలు వాళ్ళకి ఎవరు చేరవేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్తే చాలు అంటున్నాను. ఎవరు చెప్తారా ఇంట్లో? ఎవరికి అవసరం ఉంటుంది? ఉందిగా భూమి. సిద్ధార్థకి శౌర్యకి పెళ్లి జరగాలనుకుంటుంది తనే కదా, తనే చెప్పుండొచ్చు కదా. అలేఖ్య, నోటికొచ్చింది మాట్లాడుకో. అలా చాటుగా విషయాలు చేరవేయడం నీకు అలవాటు, తనకు కాదు. ప్రతిదానికి నా మీద పడతారేంటి వదినా? నాకే అవసరం? వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నేను అనుకున్నానా? వాళ్ళ ప్రేమకి నేను సాయం చేశానా? పెళ్లి పీటల మీద నేను కూర్చోబెట్టానా? ఆ రోజు సడన్ గా మనం వెళ్ళాం కాబట్టి తనకేమీ సంబంధం లేనట్టుగా నటించింది. ఇప్పటికీ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని తనకుంది కాబట్టే ఆ అబ్బాయికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. వాడేమో వచ్చిపోతున్నాడు. ప్రతిసారి ఇంట్లో జరిగిన గొడవను వదిలేసి ఆ గొడవకి భూమిని కారణంగా చూపించడం నీకు అలవాటైపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. భూమి అలాంటి పని ఎప్పుడు చేయదు, తనకు అవసరం కూడా లేదు. నిజంగా పెళ్లి జరిపించేది అయితే ఆ రోజు మండపం దగ్గరకు వెళ్లి పెళ్లి జరిపించేది, కానీ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఇంటి విషయాలు వాడికి ఎలా తెలుస్తున్నాయి? పెళ్లి రోజు నాడు కూడా ప్రశాంతత లేకుండా చేశాడు. మాధవ్, మాధవ్ ఆకు.